ప్రతినిధి చెనగాని దయాకర్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లేపాక యాదగిరి గారు, బీజేపీ తెలంగాణ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారు, అలాగే సీనియర్ రాజకీయ విశ్లేషకుడు కోటేశ్వర గారు ఉన్నారు. అందరితో కూడా మాట్లాడారు. నమస్తే అండి అందరికీ కూడా. సో దయాకర్ గారు, ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి. అసెంబ్లీ ఎలక్షన్లు, పార్లమెంట్ ఎలక్షన్స్, ఆఖరికి నిన్నటితో ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి ఉప ఎన్నిక అయిపోయింది. దాంట్లో కూడా తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. సో మొత్తానికి అన్నీ అయిపోయాయి కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా పరిపాలన మీద దృష్టి పెట్టింది. ఏవైతే కొన్ని ఎలక్షన్ల కోడ్లతో ఆగిపోయిన పథకాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. దీంతోపాటు పార్టీకి సంబంధించిన విషయాలు కూడా ముందుకెళ్ళాలి కాబట్టి కొత్తగా అధ్యక్షుని ఎవరిని పెట్టాలి అనేది, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు టర్మ్ అయిపోతుంది అండ్ ఆయన ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి పార్టీకి పీసీసీ చీఫ్గా ఇంకొక వ్యక్తిని పెడితే బాగుంటుంది అని పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఆ నాయకుడు ఎవరైతే బాగుంటుంది అనే దాని మీద కూడా విపరీతమైన ఎక్సర్సైజ్ జరుగుతోంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు పీసీసీ చీఫ్ అయిపోయిన తర్వాత ఆ పార్టీ కొంత నూతన ఉత్తేజం రావటము అండ్ ఇవాళ అధికారంలోకి రావటం, ఇవన్నీ చూసిన పరిస్థితుల్లో మళ్ళీ రేవంత్ రెడ్డికి తగ్గ ఈక్వల్ స్థాయి నాయకుడే ఉండాలి అనేది పార్టీ బాగా ఆలోచిస్తోంది. దీంతో ఎవరిని నియమిస్తారు అనే చర్చ జరుగుతున్న దాంట్లో మీకు ఉన్న వార్తల ప్రకారం, మీకున్న సమాచారం మేరకు ఎలాంటి వారిని నియమిస్తే బాగుంటుందని చూస్తున్నారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పీసీసీ అధ్యక్షులుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి పీసీసీ అధ్యక్షుడిగా ఇటు ముఖ్యమంత్రిగా 2 పదవులు నిర్వహించాలంటే కొంచెం కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఇటు పార్టీ వ్యవహారాలను కూడా మాట్లాడడానికి కార్యకర్తలు కావచ్చు, ఇంకా ఉన్నటువంటి పార్టీ బలోపేత అంశాలు కానీ ఆయనకి ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ నెల జూన్ 27కు ఏదైతే పీసీసీ పదవీ కాలం పూర్తి అవుతున్నటువంటి సందర్భంలో అధిష్టానం కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఇక్కడ తెలంగాణలో రానున్న సంస్థాగత స్థానిక ఎన్నికలు కావచ్చు, ఇంకా ఉన్నటువంటి ఈ ఎన్నికలను కూడా బలోపేతం చేసేయడానికి ఒక కొత్త పీసీసీని నియమించడానికి కూడా కసరత్తు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఒక సోషల్ జస్టిస్, ఇప్పుడు ఆల్రెడీ ఒక ఓసీగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఒక సామాజిక ఈక్వేషన్లో ఒక బీసీకి ఇవ్వాలా, ఎస్సీకి ఇవ్వాలా, ఎస్టీకి ఇవ్వాలనే ఈక్వేషన్లో పార్టీ ఆలోచన చేస్తూ ఉంది. ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తారో, పార్టీ లాయల్గా ఉంటారో దాన్ని బట్టి అనేక ఉన్నటువంటి కోణాలను చూస్తుంది. నాకు తెలిసి ఒక బీసీ ఈక్వేషన్ని పార్టీ చూసిస్తుందని అందరు అంటూ ఉన్నారు. కాబట్టి పార్టీ ఏ రకంగా ఆలోచన చేస్తుందని చూస్తాను. ఒక మంచి సమర్థవంతమైన అందరినీ కలపబోయే పార్టీ బలోపేతానికి కృషి చేసే ఒక సమర్థవంతమైన నాయకుడిని అధిష్టానం ఇస్తుంది. దాంట్లో పెద్ద అంశం కాదు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది, 8 సీట్లు వచ్చినాయి. ఇవాళ 40% ఉన్నటువంటి ఓటు బ్యాంకును సంపాదించింది. తెలంగాణలో అతిపెద్ద పార్టీగా ఉండబోతుంది. ఇంకా దీన్ని అన్ని గ్రామీణ స్థాయి నుంచి రేపు మండల స్థాయి, జిల్లా స్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఉంది. ఇవాళ యువకులకు కావచ్చు, రైతులకు కావచ్చు, అన్ని వర్గాలకు కూడా పెద్దపీట వేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తాం. ఇవాళ ప్రధానంగా తెలంగాణలో చూసుకుంటే గతంలో బీఆర్ఎస్ పాలించినప్పుడు అనేక ఒడిదొడుకులు ఉన్నటువంటి సందర్భాల్లో, అనేక ఉన్నటువంటి కారణాలలో ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీసీసీ పదవి వచ్చిన తర్వాత పార్టీలో ఒక అన్ని వర్గాల్ని కలుపుకొని ఒక పెద్ద ఎత్తున ఒక ఉత్సాహాన్ని, ఒక ఉత్తేజాన్ని నింపినటువంటి సందర్భంలో ఆ తరహాలో ఇంకా ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అన్ని వర్గాల్ని కలుపుకపోయి సామాజిక చైతన్యానికి, సామాజిక వర్గాల కూడా పెద్దపీట వేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ఆ ఆలోచనగా నాకు తెలిసి 5-10 నెల మంత్ ఎండింగ్ లోపు పీసీసీ ప్రక్రియ కూడా జరుగుతుంది. కొత్త వాళ్ళకు కూడా ఒక నామినేటెడ్ పదవులు కూడా భర్తీ చేసే ఆలోచన ఉంది. ఇంకా ఉన్నటువంటి రేపు ఇది అయిపోగానే ఇంకో 1 నెల 2 నెలల తర్వాత కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఈక్వేషన్లు అన్నీ కలుపుకొని కూడా ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మంచి అందరినీ కలుపుకుపోయి